ఫర్గౌ ఫౌండేషన్ నుంచి జస్మత్ భాయ్ పటేల్, తర్వాత గుజరాతీ సమాజ్ హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి, తెలంగాణ నుంచి మేమందరము ఈ రథయాత్రలో పాల్గొనాలని గురుజీ గారు చెప్పిన మాకు ఇన్విటేషన్లో మేమందరం ఇక్కడ ఈ రథయాత్రలో పాల్గొంటాము. ఈ జగన్నాథ్ రథయాత్ర అంటే మన భారతదేశంలో మొత్తం పెద్ద ఫంక్షన్ అంటే మన ఈ రథయాత్ర. ఇవాళ రేపు అయితే మొత్తం ప్రపంచంలో జగన్నాథ్ రథయాత్ర అంటే చాలా అందరూ ఖుషితోటి పండుగ చేస్తారు. అందరూ ఈ ప్రోగ్రాంలో జగన్నాథ్ రథయాత్ర చాలా పెద్ద ఎత్తున చేస్తారు. అక్కడ రాజా మహారాజా వాళ్ళు ఈ రథయాత్రలో పాల్గొంటారు. మా గురూజీ గారు రామచంద్ర డోంగరేజ్ మహారాజు కూడా ఆయన జీవితంలో ఒక్క రథయాత్ర కూడా ఆయన వదిలిపెట్టలేదు. దీనికి చాలా పెద్ద మహత్వం ఉంది. మన అక్కడ రాజా వాళ్ళు చీబిరి కట్ట, గోల్డ్ చీబిరి కట్ట తోటి అక్కడ చీబిరి తీసిన తర్వాత రథయాత్ర వాళ్ళు లాంగుతారు. దీంట్లో చాలా మందికి రథయాత్రలో మీరు చూస్తే ఆనాడు వేల మంది అక్కడ జగన్నాథ్ రథయాత్రలో ఉంటారు. అయితే మన ఇస్కాన్ టెంపుల్ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో 27వ తారీఖున మధ్యాహ్నము 2:30కు ఇక్కడ రథయాత్ర స్టార్ట్ చేస్తాను. మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి, వివేకానంద కాలనీ నుంచి జగన్నాథ్ టెంపుల్ దాకా. అయితే మా అందరి కోరిక దీంట్లో చాలా మంది దీంట్లో పాల్గొవాలి. మా సమాజ్ వాళ్ళందరూ వస్తారు. ఇక్కడ నుంచి మన అంజనీ కుమార్ వాళ్ళ అగర్వాల్ సమాజ్ వాళ్ళు వస్తారు, జైన్ సమాజ్ వాళ్ళు వస్తారు, మా గుజరాతీ సమాజ్ వాళ్ళందరూ వస్తారు. అయితే ఈ రథయాత్ర మనం అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున చేయాలని ఇది మా ఉద్దేశం. జై గవాద్.